హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దాసరి. ఇంట్లో ఉన్న గోధుమ పిండితో జస్ట్ సింపుల్గా హల్వా ఎలాగో చూద్దాం. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి, దీనికోసం నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక కప్పుకి ఒక కప్పు పాలు, ఒక కప్పు పంచదార, 3 స్పూన్ల జీడిపప్పు పలుకులు, 3 యాలకులు, ఒక కప్పు ఫుల్ నెయ్యి ఎక్కువగా వాడని వాళ్ళు ఒక హాఫ్ కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ పైన నెయ్యి వేసుకొని బాగా కరిగించుకొని జీడిపప్పు వెలుకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దేవుడికి కానీ బాబా వారికి కానీ ఇలా గోధుమ పిండితో వెంటనే స్వీట్ చేసి పెట్టాలంటే చాలా చిటికలో అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది స్వీటు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత గోధుమ పిండిని కూడా తీసుకొని ఆ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ పిండంతా కూడా ఉండలు లేకుండా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసినప్పుడు స్లోగా అలాగా కలర్ చేంజ్ అవుతుందండి పిండి. అప్పుడు వెంటనే దాంట్లో ఒక కప్పు పాలు తీసుకొని దాంట్లో పోసేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలన్నీ అలా పిండిలో నీట్గా కలిసిపోయేలాగా కలుపుకొని వెంటనే పంచదార, కప్పు గోధుమ పిండికి కప్పు పంచదార అండి, ఆ పంచదార మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా వాడేవాళ్ళు అన్లిమిటెడ్ అండి, మీ ఇష్టం, నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు. వేసిన పంచదార అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా బాగా కంప్లీట్గా కలిపేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. వేసిన షుగర్ మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. చివరిగా యాలకుల పౌడరు, వేయించిన జీడిపప్పు పలుకులు వేసి ఇంకొక 1 మినిట్ కలుపుకోవాలి. అంతేనండి, కంప్లీట్గా అయిపోయింది. స్వీట్గా సింపుల్గా గోధుమ పిండితో హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.